మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ కొండ మీద ప్రసంగాన్ని ముగించేటప్పుడు వెదర్ రిపోర్ట్ ఇస్తాడు. మత్తయి 7వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఎక్కడ కట్టుకుంటాడు బుద్ధిమంతుడు? ఇల్లు బండ మీద కట్టుకుంటాడు. ఏం జరిగింది? వాడి ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. ఇప్పుడు మొట్టమొదటి ఏం జరిగింది? వాన కురిసెను, వర్షం పడింది, వరదలు వచ్చెను, ఫ్లడ్స్ వచ్చింది, తర్వాత గాలి వీచెను. ఈ వాన కంటే వరదల కంటే ఈ గాలి పనికి మాలింది. కొట్టిందంటే మీకు తెలుసో లేదో, ఒకప్పుడు గాలి వచ్చి వీస్తే ఈ రైలు పట్టాలు ఉంటాయి చూడు, రైలు పట్టాలు, ఆ పట్టాలు పెకిలించబడి వంగి ఒక 200 గజాలు దగ్గర సముద్ర తీరం మీద పడ్డాయి. యు నో ద పవర్ ఆఫ్ విండ్. ప్రభు అంటాడు, నేను చెప్పే ఈ నా మాటలు విన్నవాడు బుద్ధిమంతుడు తన ఇల్లు పునాది ఎక్కడ ఉంటుంది? బండ మీద కట్టుకుంటాడు. ఎంతమంది ఈ ఆలయంలో ఉండే పురుషులు, స్త్రీలు, యవనస్తులు, కుమారులు, కుమార్తెలు, చిన్నపిల్లలు ఎవరైనా సరే మీరు దేవుడు చెప్పిన మాటలు వింటే నీ ఇల్లు బండ మీద కట్టుకుంటారు. వాన కురవనివ్వండి, వరదలు రానివ్వండి, ఎంత భీకరంగా గాలులు వీసనివ్వండి, ఆ ఇల్లు పడిపోదు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండే మాటలు విని ఆ ప్రకారం జీవితాన్ని మలుచుకుంటే నీ పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది.